మీరు పళ్ళు కొరికినా కళ్ళు ఎర్రజేసినా వీళ్ళిద్దరూ ఈ ఇంటి వారసులే. మేడం, ఈ విషయం మీద మిమ్మల్ని కోర్టులో ఫేస్ చేయడానికి నేను రెడీ. కేసు మీరు వేస్తారా లేకపోతే నన్ను వేయమంటారా? అది మీరు నిర్ణయించుకుని చెప్పండి. మేము మాత్రం ఈ ఇంట్లోనే ఉంటాం. నానా మావయ్య, డాడ్ డాడ్ మావయ్య, డాడ్ మావయ్య నానా డాడ్ ఏమైంది? డాడ్ కూర్చోండి, నానా కూర్చోండి. మావయ్య, డాడ్ ఊరుకోనన్నా, ఏడవకు. ఇదంతా నా వల్లే జరిగింది. ప్లీజ్ అక్క ఏడవకు. నేను అప్పటికే చెప్తున్నాను వద్దు అని, కానీ నువ్వు వినకుండా నన్ను ఏడిపించాలని వాళ్ళకి నేను అనాథని చెప్పావు. ఇప్పుడు చూడేమైందో. అంత గొడవ అవుతుందని నేను అనుకోలేదక్క. ఎప్పట్లాగే నేను ఆట పట్టిద్దామని అనుకున్నానక్క. కానీ వాళ్ళందరూ పిన్నిని తిడతారని నాకు అస్సలు తెలీదు. సారీ పిన్ని, ఇంకోసారి ఇలా తప్పు చెయ్యను. తప్పు నీది కాదు, నాది. పిన్ని, అవునన్నా, ఈ విషయం ఎవరికీ చెప్పకూడదని నేను మీకు ముందే చెప్పుండాల్సింది, కానీ చెప్పలేదు. సరే, ఈ విషయాన్ని ఇంతటితో వదిలేయండి. పిన్ని, నాకు చాలా భయంగా ఉంది. ఎందుకు? మేం డాడీ పిల్లలంటేనే వాళ్ళు మమ్మల్ని దగ్గరికి తీసుకోవట్లేదు కదా. ఇప్పుడు వాళ్ళకి నేను అనాథ అని తెలిసింది కదా, ఇక వాళ్ళు అస్సలు నన్ను యాక్సెప్ట్ చేయరు. మమ్మీ డాడీ కోరిక అస్సలు నెరవేరదు. లేదు నాన్న, అలా ఏం జరగదు. నేనున్నాను కదా, ఖచ్చితంగా మీ మమ్మీ డాడీ కోరిక నేను నెరవేరుస్తాను. నువ్వు ధైర్యంగా ఉండు, ఇవేం పట్టించుకోకు, ఓకేనా? పిన్ని, ఏంటి నాన్న? నాకు చాలా ఆకలిగా ఉంది పిన్ని. అయ్యో సారీ నాన్న, ఈ గొడవలో పడి మీరు తిన్నారో లేదో కూడా అడగలేదు. ఉండండి, ఇప్పుడే ఫుడ్ తీసుకొస్తాను. సారీ అక్క, ఇంకెప్పుడు నిన్ను బాధ పెట్టను. డాక్టర్, తాతయ్యకి ప్రాబ్లం ఏం లేదు కదా? యాజ్ ఆఫ్ నౌ పర్లేదు, కానీ 2-3 రోజులు హాస్పిటల్లో అడ్మిట్ అయితే బెటర్. అబ్జర్వేషన్లో ఉంచాలి. లేదు, నేను చచ్చినా బ్రతికినా ఇక్కడే. హాస్పిటల్ అట్మాస్ఫియర్ నాకు నచ్చదు. మీ వల్ల అయితే మీరు ఇక్కడే ట్రీట్మెంట్ చేయండి, లేదంటే చెప్పండి, వేరే డాక్టర్ని పిలిపించుకుంటాను. అదేం లేదు సార్,
మిమ్మల్ని హాస్పిటల్కి రప్పించడం నా ఉద్దేశం కాదు. కానీ మీరు ఇక్కడే ఉండి ఇలాగే ఆవేశపడితే మీకు తెలియకుండానే హాస్పిటల్కి రావాల్సి ఉంటుంది. ఏంట్రా ధనుంజయ్, ఏమంటున్నాడు? అసలు తను నిజంగా డాక్టరేనా లేదంటే శతస్కోప్ పట్టుకున్న ఫేక్ డాక్టరా? ఎక్కడి నుంచి తీసుకొచ్చావురా? సార్ ప్లీజ్ సార్, మీరు ఆవేశపడతారు ఎందుకు? కొంచెం ప్రశాంతంగా వినండి. మీకు హై బీపీ ఉంది. మిమ్మల్ని అబ్జర్వేషన్లో పెట్టి టైం టు టైం చెక్ చేయాలి. ఆ అవసరం లేదు. అది కాదు సార్, మీరు ఇక్కడే ఉంటే మీరు ఎమోషన్ అవుతూనే ఉంటారు, బీపీ కూడా రేజ్ అవుతూనే ఉంటుంది. ఈ ఇంట్లో జరిగే ప్రతి విషయం నా రక్తాన్ని మరిగించేదే. ఎవరికైనా ఎండ వల్ల సన్ స్ట్రోక్ వస్తుంది, కానీ నాకు నా సన్స్ వల్ల సన్ స్ట్రోక్ వస్తుంది. వాళ్ళ సన్ స్ట్రోక్స్ కూడా నాకే తగులుతున్నాయి. ఇంకా ఎమోషన్ అవ్వకుండా ఆవేశపడకుండా ఎలా ఉండమంటారు చెప్పండి? నాన్న, డాక్టర్ గారు చెప్తున్నారు కదా, 2-3 రోజులే కదా, హాస్పిటల్లో ఉందాం. ఏంటి, నేను చచ్చిపోతానని భయపడుతున్నారా? అలాంటి భయాలు మీరేం పెట్టుకోకండి. నేను మొండి ఘటాన్ని. తాతయ్య, వీడు నా పెద్ద కొడుకు ధనుంజయ్. వీడు 2 కొడుకులను కన్నాడు. నేను ఇప్పుడు ఇలా పడిపోయానంటే దానికి కారణం వాళ్లే. అయినా నేను ఇంకా బ్రతికే ఉన్నాను అంటే అదృష్టమో మరి ఇంకేదో కాదు. ఈ ఇంట్లో ముందు ముందు నేను చూడాల్సిన దారుణాలు ఇంకా చాలా మిగిలిన్నాయని అర్థం. అలాంటప్పుడు నేను ఇక్కడ ఉంటే ఏంటి, హాస్పిటల్లో ఉంటే ఏంటి? నేనైతే ఇంటి నుంచి ఎక్కడికి రాను. అలాగే సార్, ఇక్కడే ఉండి ట్రీట్మెంట్ తీసుకోండి. కానీ మీరు మాత్రం ఇలా ఫీల్ అవుతూ ఏదో తలుచుకుంటూ ఉంటే ఏ ఇంజెక్షన్స్ మెడిసిన్స్ పనిచేయవు. మీరు ప్రశాంతంగా ఉంటే మీ ఆరోగ్యం అంత బాగుంటుంది సార్. ఈ మెడిసిన్స్ టైం టు టైం వాడండి. 2 డేస్ రాశాను, మళ్ళీ వచ్చి చెక్ చేస్తాను. అలాగే డాక్టర్. ఉంటాను సోమేశ్వరరావు గారు. డాడ్, ఇప్పుడు ఎలా ఉంది? ఏమైనా తింటారా? వేడిగా కాఫీ ఏం తెమ్మంటారా? అవసరం లేదు. డాక్టర్, మా నాన్న ప్రాణాలకేం ప్రమాదం లేదు కదా? నిజం చెప్పండి డాక్టర్, నాకు చాలా కంగారుగా ఉంది. ప్రస్తుతం కంగారు పడాల్సింది ఏమీ లేదు. కాకపోతే తను మాత్రం ఫిజికల్గా చాలా వీక్గా ఉన్నారు, పైగా ఎమోషనల్ కూడా అవుతున్నారు. ఇలాగే ఉంటే స్ట్రోక్ వచ్చే ప్రమాదం కూడా ఉంది. అదే జరిగితే తన్ని కాపాడటం చాలా కష్టం. డాక్టర్, అందుకే మీరు తనని చాలా జాగ్రత్తగా చూసుకోండి. ఎప్పటికప్పుడు తనని అబ్జర్వ్ చేస్తూ ఉండండి. షాకింగ్ న్యూస్ లాంటివి తనకు అస్సలు తెలియనివ్వకండి. అలాగే డాక్టర్, థ్యాంక్ యూ.